Yeah, good morning, all of you. Okay. Uh, like uh, నిన్నటి క్లాస్‌లో మనం పేరోల్ మేనేజ్‌మెంట్ గురించి క్లియర్‌గా డిస్కషన్ చేశామండి. సో, పేరోల్ ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఎలా డిఫైన్ చేయాలి? ఏంటి? అనేది క్లియర్‌గా డిస్కస్ చేసాం. టుడే మనము టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఏంటో టాలీలో టుడే డిస్కషన్ చేద్దాం. ఓకే. ఆల్‌మోస్ట్ ఈ వీక్‌లో కంప్లీట్ అయిపోతుంది కోర్సు. ఓకే. సో, క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కషన్ చేస్తున్నాం. మీరు 1, 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇంకా సబ్జెక్ట్ చాలా డెప్త్‌గా గూడా మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. డన్. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యాహ్! సో, మనకి టాలీ ప్రైమ్ 3.0 ఫీచర్స్ వచ్చింది ఏంటి అని చూస్తే బ్రాంచ్ అకౌంటింగ్. ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ జీఎస్టీతో బ్రాంచ్ అకౌంటింగ్ మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కంపెనీ వచ్చేసి కడపలో నా కంపెనీ ఉందనుకోండి. హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది. బెంగుళూరులో ఒక బ్రాంచ్ ఉంది. వాటికి సంబంధించిన అకౌంట్స్ కడప బ్రాంచ్ నుంచే ఎంట్రీస్ పాస్ చేయొచ్చు సెపరేట్‌గా. మల్టిపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ క్రియేషన్ చేయొచ్చు. సో, 3 కంపెనీలున్నాయి. ఒక కంపెనీలో యాక్టివ్ పెట్టొచ్చు. 2 కంపెనీలు యాక్టివ్ పెట్టొచ్చు. ఒక కంపెనీని ఇన్‌యాక్టివ్ గూడా మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో, తర్వాత సెట్ ఆల్టర్ డేట్ డీటెయిల్స్. సో, కంపెనీ లెవెల్, లెడ్జర్ లెవెల్, స్టాక్ లెవెల్. టాక్స్ అనేది కంపెనీ లెవెల్ అయినా ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్ అయినా ఇవ్వచ్చు, స్టాక్ లెవెల్ అయినా కూడా ఇవ్వచ్చు. అది కూడా మీరు గమనించాలి. తర్వాత ఇలా అన్నమాట ఎగ్జాంపుల్. లోకేష్ మర్చెంట్స్ టాలీ ప్రైమ్ 2.1 లోకేష్ మర్చెంట్స్. సింగిల్ జీఎస్టీ నంబర్. అదే లోకేష్ ఇన్ఫోటెక్ సెంటర్ అనుకోండి. ఓకే. మల్టిపుల్ ఆంధ్రప్రదేశ్‌లో ఒకటుంది, తెలంగాణలో ఒకటుంది, బెంగుళూరులో ఒకటుంది. టాలీ ప్రైమ్ 3.0 ఇలా చూడొచ్చు. సో, మల్టిపుల్ వోచర్ నంబర్ సీరీస్. రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్. జీఎస్టీ రిజిస్ట్రేషన్. యూజ్ కామన్ వోచర్ నంబరింగ్. సో, ఇక్కడ మీరు పాతలో టాలీ ప్రైమ్ 2.1 వరకు మీరు చూసుకుంటే టాలీ ప్రైమ్ మనము ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత ఓకే. ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత ఒకవేళ డిలీట్ చేశామనుకోండి సేల్స్‌లో నంబర్ జంప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నంబర్ జంప్ అవ్వడానికి. ఓకే. అలా నంబర్ జంప్ అవ్వకుండా ఏ బిల్ నంబర్ అయితే సేల్స్ బిల్ నంబర్ డిలీట్ చేసిందో అది డిలీటెడ్‌గా అలాగే ఉండాలంటే రిటర్న్ ఒరిజినల్ వచ్చే నంబర్ ఇచ్చారు. నంబర్ జంప్ అవ్వకుండా. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. సో, ఈ వోచర్ ఎంట్రీ స్క్రీన్. రీయూజ్ డిలీటెడ్ వోచర్ నంబర్. ఏదైనా ఒక ఇన్వాయిస్ మీరు డిలీట్ చేశారంటే సేల్స్ ఇన్వాయిస్. సో, ఆ డిలీట్ చేసింది ఏదైతే ఉంటుందో అది మళ్ళీ బయటకి తీయొచ్చు. ఓకే. అది మళ్ళీ బయటకి తీయొచ్చనమాట. ఇది ఎలానో చూద్దాం. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎసి పెట్టండి. బిల్ వైస్ నో. ఇన్వెంటరీ ఆప్షన్స్ ఎసి పెట్టండి. జీఎస్టీ ఎసి పెట్టండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ నంబర్ ఇస్తున్నా. ఓకే. ఇది ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ నంబర్. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి. క్రియేట్ అనదర్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. ఇది యెస్ ఇస్తున్నా. ఇది యెస్ ఇస్తే మల్టిపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ మనం క్రియేషన్ చేయొచ్చు. చూసారా? అక్కడికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జీఎస్టీ నంబర్ క్రియేట్ అయిపోయింది. మల్టిపుల్ బ్రాంచ్ చేస్తున్నాను. తెలంగాణ 6 చూసారా? 2 క్రియేట్ అయిపోయాయి. నెక్స్ట్ కర్ణాటక.
ఇట్లా మనము 10 బ్రాంచ్‌లైనా క్రియేషన్ చేయొచ్చు. 10 బ్రాంచ్‌లైనా. ఓకే. 3 జీఎస్ నంబర్‌లు క్రియేట్ చేశా. ఒకే కంపెనీ అండర్‌లో. ఓకే. మనం కావాలి అనుకుంటే దీంట్లో ఒక కంపెనీని ఇన్‌యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే. అది ఏంటి చూద్దాం. చూసారా 3 కంపెనీలొచ్చినాయి. ఇప్పుడు దీంట్లో నాకు కర్ణాటక కంపెనీ ఇన్‌యాక్టివ్ చేసుకోవాలి. ఎంటర్ ఎయ్యండి. బ్యాక్ వెళ్లి ఇన్‌యాక్టివ్‌లో పెట్టొచ్చు. ఏ డేట్ నుంచి? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచా? లేదంటే 25 ఈరోజు నుంచా? రేపటి నుంచా? అనేసి మనం పెట్టుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ నుంచి పెడతా. ఇప్పుడు చూడండి ఈ 2 కంపెనీలు యాక్టివ్‌లో ఉన్నాయి. ఒకటేమో ఇన్‌యాక్టివ్‌లో ఉంది. మళ్ళీ కావాలి అనుకుంటే ఎంటర్ ఇచ్చి దాన్ని యాక్టివ్‌లోకి మార్చుకొని సేవ్ చేయొచ్చు. కంట్రోల్ ఎ ఇలాగ. ఓకే. సో, తర్వాత యెస్ ఇవ్వండి ఆప్షన్. ఇప్పుడు నేను కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇస్తున్నా. అంటే ఏంటి? నా కంపెనీలో ఒకే రకమైన పర్సెంటేజ్ ఐటెమ్స్ నేను అమ్ముతున్నాను, సేల్ చేస్తున్నాను, పర్చేజ్ చేస్తున్నాను. అప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. లేదు సార్ నా కంపెనీలో మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఇవ్వకూడదు. ఇప్పుడు 5% ఉన్నాయి. 5% ఐటెమ్స్ మాత్రమే ఇస్తున్నాను నేను. ఓకే. చూడండి పర్చేజ్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు చూడండి. జీఎస్టీ రిజిస్ట్రేషన్. ఇంతకుముందు వచ్చేటివి కాదు. మల్టిపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ మీరు క్రియేట్ చేశారంటే, ప్రతి దాంట్లో చూపిస్తుంది ఇక్కడ. చూడండి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అని పైన చూపిస్తుంది. ఇలా ప్రతి దాంట్లో చూపిస్తుంది. ముందు లేదు చూడండి ఇప్పుడు కనపడుతుంది. ఓకే. ఇప్పుడు పర్చేజ్‌లోకి వెళ్తున్నా. ఆల్ట్ సి, కారు, మొబైల్ స్టోర్, సన్‌లైట్ క్రియేటర్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. సో, మీరు గమనించాలి చూడండి. నేను కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా అయ్యే డీటెయిల్స్ వచ్చాయి చూడండి. ఆటోమేటిక్‌గా అవే డీటెయిల్స్ ఇక్కడొచ్చాయి. ఆల్ట్ సి, ఆల్ట్ సి. చూసారా ఇక్కడ కూడా సేమ్ టాక్స్ వచ్చినాయి. కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ పర్సెంటేజ్ వచ్చాయి చూడండి. ఓకే. ఇప్పుడు సేల్స్‌లోకి వెళ్తున్నా. చూడండి. ఆల్ట్ సి, హ్మ్. చూసారా సేల్స్ కూడా ఆటోమేటిక్‌గా కంపెనీ కోడ్ లెవెల్‌లో హెచ్ఎస్ఐ నంబర్ టాక్స్ వచ్చేసింది. ఐటెమ్ తీసుకుంది. ఓకే. ఇప్పుడు ఈ ఐటెమ్స్‌కి ఎంత పర్సెంటేజ్ టాక్స్ తీసుకుంది అనేది మనకు తెలియాలి.
ఎలా చెక్ చేయాలి చూడండి. రైట్ సైడ్‌లో రిలేటెడ్ రిపోర్ట్స్‌కి వెళ్ళండి. జీఎస్టీ టాక్స్ అనాలిసిస్ ఆల్ట్ F1. ఇప్పుడు 5% టాక్స్ పడింది. ఈ ఐటెమ్స్‌కి 5% టాక్స్. సేవ్ చేయండి. ఓకే. అలా కాకుండా నాకొచ్చేసి ప్రెజెంట్ ఈ ఇన్వాయిస్ వరకు 12% టాక్స్ రావాలా. అప్పుడు మనం కంపెనీ కోడ్ లెవెల్ కాకుండా లెడ్జర్ లెవెల్‌లో సెట్ చేయొచ్చు. కంట్రోల్ ఎంటర్. ఇక నాకు 12% టాక్స్ రావాలంటే అప్పుడప్పటికి మార్చాలి. హెచ్ఎస్ఐ నంబర్ కూడా మార్చాను. ఏ డేట్ నుంచి మారుస్తున్నారు? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయరా? ఈరోజు నుంచా? టుమారో నుంచా? ఫైనాన్షియల్ ఇయర్‌ది. ఇక నాకు 12% టాక్స్ రావాలా. డేట్ మార్చుకోండి. ఇప్పుడు చూడండి. మీకు 12% టాక్స్ తీసుకుంటది. చూసారా? 12% టాక్స్ తీసుకుంది. 12%. ముందు 5%, ఇప్పుడు 12% తీసుకుంది. కంట్రోల్ ఏ. ఓకే. సార్, కంపెనీ కోడ్ లెవెల్‌లో తీసుకున్నారు. లెడ్జర్ లెవెల్‌లో తీసుకున్నారు. ఇప్పుడు నేను ఐటెమ్ లెవెల్‌లో మార్చాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ముందు కంట్రోల్ ఎంటర్‌లో ఇచ్చేసి ఇది ముందు ఎలా ఉందో అలా పెట్టేద్దాం. యాస్ పర్ కంపెనీ. యాస్ పర్ కంపెనీ ఇచ్చేస్తే 5% వచ్చేస్తది. ఇప్పుడు ఐటెమ్ లెవెల్‌లో మార్చాలి. కంట్రోల్ ఎంటర్. ఎస్ఎన్ నంబర్ మార్చండి. 18%. ఇప్పుడు చూడండి. చూడండి 18%. ఇలా కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. తర్వాత ఐటెమ్ లెవెల్‌లో కూడా టాక్స్ ఇవ్వచ్చు. మల్టిపుల్ బ్రాంచ్ అకౌంట్స్ చెప్పుకున్నాం. ఓకే. తర్వాత మనకి మల్టిపుల్ కంపెనీ లెవెల్‌లో టాక్స్ సెటప్ చేయాలని తెలుసుకున్నాం. ఇవి డిస్కస్ చేసాం. ఇప్పుడు లైక్ చూడండి. డే బుక్‌లో వెళ్తే ఇక్కడ సేల్స్‌లో 1, 2, 3 అని వచ్చాయి. ఈ పక్కనే వోచర్ నంబర్ పక్కన ఫైనాన్షియల్ ఇయర్ రావాలి. తర్వాత కంపెనీ రావాలి. ఏముంది ఇక్కడ? జాను ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా! ఓకే. జేపీటీ, జేపీఎల్ అయినా రావచ్చు. లేదంటే ఏపీది తెలంగాణ సెపరేట్‌గా రావాలి అనుకోండి. అలా కూడా ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ సెటప్ చేయొచ్చు. ఓకే. ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ. డిఫైన్ మల్టిపుల్ నంబర్ సీరీస్ ఫర్ వోచర్స్. ఈ ఆప్షన్ యాక్చువల్‌గా బయట ఉండదు. లోపల ఉంటది. ఎక్కడ? F12లో ఉంటది. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సీరీస్ ఫర్ వోచర్స్. ఇది యాక్చువల్‌గా నోలో ఉంటది. ఇలా ముందు ఇలా నార్మల్‌గా ఉంటదనమాట. అలా కాకుండా మనకేం చేశారంటే, ఈ ఆప్షన్ ఎస్ పెట్టారంటే బయటికొస్తది. ఏంటి సార్ ఈ ఆప్షన్ వల్ల యూజ్ అంటే చూడండి. ఇక్కడ క్రియేట్ సీరీస్. ఏపీది సెపరేటు, తెలంగాణ సెపరేటు, కర్ణాటక సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఏపీ నంబర్ సీరీస్. ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్. యెస్. ఇక్కడ మనం విడ్త్ ఆఫ్ న్యూమరికల్ 3. యెస్. 14, 14. ఇక్కడ ఏపీ స్లాష్ 24, 25. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అంటాం. ఓకే. తర్వాత తెలంగాణ టీజీ.
యాహ్! ఓకే. ఎస్కేప్. ఇక్కడ చూడండి. డిఫాల్ట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్. ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్ అని పెట్టావనుకో, నువ్వు తెలంగాణలో ఎంట్రీ పేస్ట్ చేసినా, కర్ణాటకలో ఎంట్రీ పాస్ చేసినా, ఆంధ్రాలో వచ్చి కర్సర్ నిలబడతది. ఓకే. అలా కాకుండా మనం ఇది అన్నమాట. దీన్ని సేవ్. ఇప్పుడు చూడండి. సేల్స్ చూడండి. ఇప్పుడు నువ్వు ఏపీ సీరీస్ సెపరేట్ వస్తది. కేఏ సెపరేట్, కర్ణాటక సీరీస్ సెపరేట్ వస్తది. తెలంగాణ సీరీస్ సెపరేట్‌గా వస్తది. ఇప్పుడు ఏపీ తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఏపీ సీరీస్ సెపరేట్‌గా వచ్చింది. ఏపీ 003001 24, 25 ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్. ఒక 5 ఇన్వాయిస్‌లు పోస్ట్ చేస్తా చూడండి. టాక్స్ ఏం తీసుకోలేదు. నార్మల్‌గా ఎంటర్ చేస్తున్నాను. తీసుకుంటారని తీసుకున్నారు, ప్రాబ్లమ్ లేదు. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లెవెల్ చూసారా? ఆంధ్రప్రదేశ్ సెపరేట్ సీరీస్ వచ్చింది. 00, 001, 002, 003, 004, 005. ఓకే. సెపరేట్ సీరీస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఎంట్రీస్ మార్చేద్దాం. ఇక్కడ చూడండి. కంప్లీట్ టాక్స్ రిజిస్ట్రేషన్. దీన్ని సెలెక్ట్ చేస్తే తెలంగాణ టీజీ సెలెక్ట్ చేయండి. చూడండి, ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్స్. నంబర్ సీరీస్ సెపరేట్‌గా వచ్చింది చూడండి. టీజీ 001 నీరజ. అదర్ స్టేట్ కదా! సేల్స్ ఐజీఎస్టీ. మన కంపెనీ ఏమో ఆంధ్రప్రదేశ్ కదా! చూసారా? తెలంగాణ నంబర్ సీరీస్ సెపరేట్‌గా వచ్చింది. 001, 002, 003, 004. తర్వాత కర్ణాటక. దీని సీరీస్ సెపరేట్‌గా వస్తది. కర్ణాటక 001, 002, 003. ఓకే. ఇప్పుడు నేను ఏపీలో 003 ఆ ఇన్వాయిస్ డిలీట్ చేస్తున్నా. ఈ నాలుగో ఇన్వాయిసు 3కొస్తుందా? ఐదో ఇన్వాయిసు 4కొస్తుందా?
లేదా గమనించండి. ఆల్ట్ డి. ఏమైనా వచ్చిందా? 4 4లోనే ఉంది. 5 5లోనే ఉంది. కానీ 1, 2, 3 డిలీట్ అయింది. 4, 5 అలాగే ఉన్నాయి. సో, నంబర్ జంప్ అవ్వకుండా మనకు ఈ రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ రావడం వల్ల నంబర్ జంప్ అయ్యేది కాదు. అదే టాలీ 2.1 వరకైతే ఏదైనా డిలీట్ చేశారంటే నంబర్ జంప్ అయ్యేది. ఓకే. ఇప్పుడు మీరు డిలీట్ చేశారు. అదే డిలీట్ చేసిన నంబర్ మీద మళ్ళీ ఇన్వాయిస్ పోస్ట్ చేయొచ్చు. అదే అమౌంట్ ఏం కాదు. వేరే అమౌంట్ అయినా పోస్ట్ చేయొచ్చు. వోచర్స్‌లోకి వెళ్ళండి. ఏపీది కదా! ఏపీది సెలెక్ట్ చేసుకోండి ఫస్టు. మోర్ డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్. ఏపీ. సెలెక్ట్ అన్‌యూజ్డ్ వోచర్ నంబర్. మీరు డిలీట్ చేసిన నంబర్ ఇక్కడే ఉంటది. అంటే అమౌంట్ అదైనా ఎంటర్ చేయొచ్చు సేమ్. లేదంటే వేరే అమౌంట్ ఉంటే వేరే అమౌంట్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. సరే. కావాలంటే వచ్చుంటది మళ్ళీ చూడండి. వచ్చిందా 3 ఈడ? డిలీట్ చేసిన నంబర్ మీద మళ్ళీ ఎంట్రీ పాస్ చేశాం. ఇది రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ రావడం ద్వారా డిలీట్ చేసిన దాని మీద మళ్ళీ ఎంట్రీ పాస్ చేయొచ్చు. కానీ వాల్యూ ప్రైమ్ 2.1 వరకు అలా చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మాత్రమే అలా చేయగలుగుతున్నాం. ఓకే. సో, ఇప్పుడు రిటైన్ ఒరిజినల్ నంబర్ కాకుండా రీనంబర్ వోచర్ పెడితే నంబర్ జంప్ అవుతది చూడండి. ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్. యెస్. రీనంబర్ వోచర్ పెడుతుంది. రీనంబర్ వోచర్ పెడితే నంబర్ జంప్ అవుతది. కావాలంటే చూడండి. 100% జంప్ అవుతది. ఇప్పుడు వోచర్స్ డే బుక్‌లోకి వెళ్తున్నా. ఇప్పుడు చూడండి. టీజీలో నంబర్ 2 డిలీట్ చేస్తున్నా. లేకుంటే 3 డిలీట్ చేస్తున్నాను. లేదంటే 64,900 ఇది డిలీట్ చేస్తున్నా. ఈ 2 1కొస్తది. 3 2కొస్తది. 4 3కొస్తది. కావాలంటే చూడండి. ఆల్రెడీ మరి ఏపీది కదా సెలెక్ట్ చేసింది. ఒకటే. ఏపీ చూద్దాం. అదే కదా మార్చాం మనం. ఏపీది ఒకటే మార్చాం. రెండోది డిలీట్ చేస్తున్నాం. ఆల్రెడీ చూడండి. మూడోది 2కొచ్చింది. నాలుగోది 3కొచ్చింది. గమనించారో లేదో? జంప్ అయింది నంబరు. ఇప్పుడు 29,500 ఉంది కదా! ఇది కూడా డిలీట్ చేస్తున్నా. మూడో నంబర్ 2కొస్తది చూడండి. చూడండి 2కొచ్చింది. 35,400. ఓకే. ఇలా నంబర్ జంప్ అవుతది. నంబర్ వోచర్ పెడితే. అప్పుడు ఇన్వాయిస్‌లు మిస్ మ్యాచ్ అవుతాయి. ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. అది కూడా గమనించాలి. ఓకే. ఇలా నంబర్ వోచర్ పెట్టడం వల్ల ఇలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. డన్. ఇవి మా ఫీచర్స్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? అర్థమైనాయా 3.0.1 క్లియర్? క్లియర్ సార్. యాహ్! సో, టుమారో మనకి 4.0 సంబంధించిన ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారా కృష్ణ అండ్ జితేందర్, రమేష్? చేస్తున్నారా? చేస్తున్నాం సార్. సార్ సార్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కొంచెం బ్యాక్ ఉన్నాను సార్. కవర్ చేస్తాను సార్. యాహ్! యాహ్! షూర్ అండి. షూర్. సార్ నిన్న కాల్ చేశాను సార్. అవునా? సార్ యాక్చువల్లీ ఏంటంటే ఎంఎస్ హ్మ్. ఆఫీస్